ఇక నేనైతే మాత్రం మీతో పడలేను. దయచేసి మీరు మీ గ్రహానికి వెళ్ళిపోండి. ఇక్కడైతే దయచేసి ఉండకండి ప్లీజ్. మీరుంటే రోజుకో సమస్య వస్తుంది. రోజు పోలీసులు, మినిస్టర్లు, ఆఫీసర్లు అందరూ మా ఇంటికి వచ్చి మరీ మీ గురించి చెప్తున్నారు. ఇక్కడ మీరు ఉండకండి ప్లీజ్. లేకపోతే లాస్ సెంటోస్కి చాలా చాలా ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. దయచేసి వెళ్ళిపోండి. రోజుకొకడు వస్తున్నాడు. మళ్ళీ ఆ డెవిల్ టుంగ్ సహూర్ కూడా వచ్చాడు. వాడు చాలా చాలా డేంజర్గా ఉన్నాడు. చూసారు కదా. అరే ధను, అది మేము ఏం చేయలేదు కదా. మేము మీతో మంచిగానే నడుచుకుంటున్నాం. మా వల్ల ప్రమాదం కూడా లేదు ప్రపంచానికి. మేము ఎవరికి కూడా హాని చెయ్యట్లేదు. అది కాదు మామ, మీరు ఉండడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ రావడం వల్ల ఎవరెవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని అంతం చేయడానికి, మమ్మల్ని అంతం చేయడానికి, ఈ లాస్ సెంటోస్ ని అంతం చేయడానికి చూస్తున్నారు. అరే టుంగ్ టుంగ్ మామ, మీరు ఆగండి. ధనువంతో నేను మాట్లాడతా కదా. ధనువనా, నా మాట ఒకసారి విను. ఆ టుంగ్ టుంగ్ మామలు, బాలరీనా అక్కలు, ఇక్కడున్న అందరూ మనకేమన్నా హాని చేశారా? ఎప్పుడు మన కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఇలా వాళ్ళని వెళ్ళమని చెప్పడం కరెక్ట్ కాదు ధనువన్న. వాళ్ళు మన ఇంటికాడే పెట్టుకుందాం. వాళ్ళు మనకి ఎటువంటి ప్రాబ్లం ఇవ్వలేదు. అన్నయ్య, అవునన్నయ్య ప్లీజ్ దయచేసి వాళ్ళైతే ఇక్కడి నుంచి పంపించుకు. వాళ్ళు ఉన్నారని నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. ప్లీజ్ అన్నయ్య, వాళ్ళందరినీ ఇక్కడే ఉన్నాయి. నేను కూడా ఇక్కడే ఉందామని వచ్చేసాను. నా గ్రహం కూడా అసలు మంచిది కాదు. ఇప్పుడు అందరం ఇక్కడ ఉండవే చాలా బెటర్. రోజు రోజుకి నా మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువైపోతుంది. మొన్న డెవిల్ టుంగ్ సహూర్ గడి ఏం చేశారో చూసారు కదా. వాడైతే కష్టమైన ఆట ఆడిపించాడు. చాలా దడుచుకుని భయపడ్డా. నా వల్ల కాదు, నేను పడుకుంటాను. నేను లేచేలోపు ఎవరు కనబడకూడదు. అందరూ వెళ్ళిపోవాలి. పోండి పోండి ప్లీజ్, ఏమనుకోకండి. సారీ. టుంగ్ టుంగ్ మామ, నేను చెప్పిన మాట విను. ధను ఏదో కోపంలో ఉన్నట్టుగా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు. ప్లీజ్ మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్నట్లయితే హ్యాపీగా మనందరం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. సరేనా? ప్లీజ్ టుంగ్ టుంగ్ మామ, వెళ్ళొద్దు. ఇంకా భూగ్రహంలో పర్యటన మాది అయిపోయింది అనుకుంటా. మీరు మాకు మంచి స్నేహితుల్లా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇక మేము వెళ్ళొస్తాము. ఎవరికి ఇబ్బంది కలిగించమని నేను మాట ఇచ్చాను కదా. నేను ఆ మాట ప్రకారంగానే వెళ్ళిపోతున్నాను. ధనుకు కూడా ఇప్పుడు నేను ఇబ్బంది కలిగించను. రండి, అందరం వెళ్ళిపోతాం. క్షమించండి మిత్రులారా, మీరందరినీ మిస్ అవుతున్నా నేను. మేమందరం ఇక వెళ్ళిపోతాం. మళ్ళీ లాస్ సెంటోస్ లోని అడుగు పెట్టాం. టుంగ్ టుంగ్ మామ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ నా మాట వినొచ్చు కదా. ఎందుకు వెళ్తున్నావు? ధను అని ఏదో ఆవేశం మీద మాట అన్నాడు. ఆ మాటని పట్టుకొని వెళ్ళిపోతావా? ఇన్నాళ్ళు మనందరం కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావంటే ఎలా చెప్పు? అరే టుంగ్ టుంగ్ మామ, ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్లీజ్ గాయ్స్ అందరూ ఆగండి. అరే ఫ్రాంక్లిన్ అన్న, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? అరే నేను కూడా వీళ్ళతోనే వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నాను. షిన్చాన్, నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నువ్వు వస్తే ధను అన్న బాధపడతాడు. రే నువ్వు ఉండరా రే. ఈ రోజు మిమ్మల్ని పంపించేశాడు, రేపు నన్ను పంపించండి. ఏంటి గ్యారెంటీ? అందుకే నేను కూడా వచ్చేస్తున్నాను. ఆగు, బస్ స్టాప్. బస్ స్టాప్ అంటే ఎందుకు తీస్తారు? ఆగడే. నేను కూడా వచ్చేసాను. పదండి, నేను కూడా మీతోనే వస్తాను. ధను అన్న రేపు నన్ను కూడా వెళ్ళిపోమంటే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరందరూ నాకు మంచి స్నేహితులు అయ్యారు. మళ్ళీ మిమ్మల్ని కనిపెట్టడం చాలా కష్టం. నేను మీతోనే ఉంటాను. మీరు ఏ గ్రహానికి వెళ్ళినా కూడా నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళండి. అక్కడే ఉందాం, సరేనా? అబ్బా, తల మొత్తం పట్టేసినట్టుగా ఉంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? షిన్చాన్ ఎక్కడున్నారు? ఏ టుంగ్ టుంగ్, అరే కొంపదీసి వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా ఏంటి? నేనేంటి ఏం మాట్లాడాను? ఎందుకు అలా మాట్లాడాను? నా బ్రెయిన్ పనిచేయట్లేదు. ఏ గాయ్స్ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? షిన్చాన్ కనబడట్లేదేంటి? షిన్చాన్ గడు వెళ్ళిపోయాడా ఏంటి? ఇంపాసిబుల్. షిన్చాన్ గడు అస్సలు అలా చేయడు. అరే ఇండియన్ డ్రైవింగ్ ఫ్రాంక్లిన్ కూడా వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. రే ఎక్కడున్నారు? ఎవరు కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆగండి. వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉండి నన్ను ఆట పట్టిస్తున్నట్టుగా ఉన్నారు. నేను కోపంలో అనరాని మాటలన్నీ అనేశాను. అదన్నీ మనసులో పెట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. టుంగ్ టుంగ్ సహూర్ వాళ్ళ యొక్క ప్రపంచం ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు. వాళ్ళని కనిపెట్టడానికి అబ్బా, మనమైతే తొందరగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడే లాస్ సెంటోస్లోనే ఉంటారు. ఇక్కడి నుంచి అంత తొందరగా వెళ్ళరు. మనం తొందరగా వెళ్దాం. వాళ్ళను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నట్టుగా ఉన్నారు. నేను అనవసరంగా నోరు జారానబ్బా. కోపంలో అనరాని మాట్లాడినాను. వాళ్ళు నిజంగా సీరియస్ తీసుకున్నారేమో. అరే ఎక్కడున్నారు? షిన్చాన్ నువ్వు ఇక్కడ దాగున్నావా? వాళ్ళందరినీ దాచావా? చెప్పు. నాకు తెలిసి మీరు ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నారు. ఒకసారి ఫోన్ చేద్దాం. నాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారని. షిన్చాన్ గడు ఫోన్ అయితే రింగ్ అవుతుంది. ఇంట్లో లేనట్టుగా ఉంది. షిన్చాన్ ఫోన్ లిఫ్ట్ చేయరా. ఫోన్ చేసినట్టునే ఫోన్ లిఫ్ట్ చేయాలని తెలీదా? లిఫ్ట్ చేయరా. షిన్చాన్ గడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అబ్బా, సరే ఒకసారి టుంగ్ టుంగ్కి ట్రై చేద్దాం. టుంగ్ టుంగ్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఎవరికి ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎవరికి ఫోన్ చేసినా ఎవరి ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. సరే మనమైతే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. కనిపెట్టి మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకొని రావాలి. కానీ వాళ్ళు ఎక్కడున్నారో మనకైతే ఎటువంటి ఐడియా లేదు. చాప్ వాళ్ళందరూ ఎలా వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో చూసావా?
చూస్తే క్లియర్గా చెప్పురా చాప్, ఎందుకంటే మనం అందరినీ వాళ్ళని తీసుకుని వద్దాం ప్లీజ్, ఎందుకంటే వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. మంచి పని అయ్యింది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనుకున్నాను. వాళ్ళు ఉన్నప్పటి నుంచి నన్ను పట్టించుకున్నావా? నన్ను పట్టించుకోలేదు నువ్వు, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సించాన్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నీకు ఒక్కడనే ఉన్నాను. నువ్వు నేను కలిసి ఉందాం. ఇన్నాళ్ళు ఉన్నావు, నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా? టైంకి తిన్నానో లేదో కూడా నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ గురించి అడుగుతున్నావు. వెళ్ళు. నేనైతే చెప్పను వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, నాకు తెలియదు కూడా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నేను చూడలేదు కూడా. ఏ చాప్ సారీరా, ఇన్నాళ్ళలో చేసినందుకు క్షమించు, కానీ కావాలని చేయలేదు. వాళ్ళందరూ ఉన్నారు కదా, బిజీలో మర్చిపోయి ఉంటాను. చాప్ వాళ్ళు మళ్ళీ తీసుకొని వద్దాంరా, వాళ్ళు మన ఫ్రెండ్స్ రా. రే షించాన్ కూడా వెళ్ళిపోయాడు రా, వాడు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. వాడిని ఇన్నాళ్ళు ఇంత బాగా చూసుకున్నాను, నేను మాట్లాడుతుంటే తిరిగి వెళ్ళిపోతున్నావేంటి? నాకు అర్థమైంది, వీడైతే మనకి సహాయం చేయడు. వీళ్ళందరూ ఎక్కడున్నారో మనమే కనిపెట్టాలి. వాళ్ళ ఫోన్స్ని మనమైతే ట్రేస్ చేయాలి. లేట్ చేయకుండా తొందరగా ఫోన్స్ని ట్రేస్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అతను ఎవరు? మన లెస్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే లెస్టర్ ఖచ్చితంగా మనకి సహాయం అయితే చేస్తాడు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్ళి లెస్టర్కి జరిగిన విషయం మొత్తం చెప్పి మనమైతే లెస్టర్ ద్వారా ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. కనీసం వాళ్ళకి నేను ఫోన్ చేసి మాట్లాడి చెప్పి సారీ చెప్దామన్నా కూడా కనీసం వాళ్ళ ఫోన్స్ కూడా రీచ్ అవ్వట్లేదు. సరే తొందరగా వెళ్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. లెస్టర్ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒకవేళ ఫోన్స్ ట్రేస్ అవ్వకపోయినా సరే మన యొక్క లాస్ ఏంజల్స్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్ని మన యొక్క హ్యాండ్ ఓవర్లు అయితే ఉంటాయన్నమాట. ఈజీగా మనకైతే ట్రేస్ చేసి చెప్తాడు. లెస్టర్ మై డియర్ ఫ్రెండ్, లెస్టర్ ఒకసారి డోర్ ఓపెన్ చేయి. డోర్ ఆల్రెడీ ఓపెన్లో ఉన్నట్టుగానే ఉంది, లోపలికి వెళ్దాం. లెస్టర్ నాకు సహాయం చేయాలి, చాలా 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 పెద్ద సహాయం. అదేంటంటే ఆ బ్రెయిన్ రాట్ యానిమల్స్ ఉన్నాయి కదా, ఇన్నాళ్ళు వాళ్ళు నాతో కలిసి ఉండేవారు. అలానే షించాన్ గడు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ కోపంలో ఏదో అనరాని మాటలు అనేసాను, అవన్నీ మనసులో పెట్టుకుని వాళ్ళైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ గ్రహానికి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారు. తొందరగా నేను పట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళైతే మనకి అస్సలు దొరకరు. లెస్టర్, నేను మాట్లాడింది వింటున్నావా లేదా? మంచి పని అయ్యింది. నేనైతే మాత్రం ఇప్పుడు ఎటువంటి సహాయం చేయలేను, ఎందుకంటే పోలీసులు నేను నీకు సహాయం చేస్తున్నానని నా దగ్గర ఉన్న యాక్సెస్ మొత్తం లాగేసుకున్నాడు. నీ వల్ల ఇప్పుడు నేను కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయలేకపోతున్నాను. నాకు ఇంటర్నెట్ లేదు, అలానే నా కంప్యూటర్లో వచ్చేసరికి మెమొరీ చిప్స్ కూడా లేవు, అన్నీ లాగేసుకున్నారు. ఇప్పుడు నేను ఏమీ చేయలేను, అంతా నీ వల్లే. నిన్ను చూస్తే కోపం వస్తుంది, అందుకే నేను అయితే మాత్రం నీ మొహాన్ని కూడా చూడదలుచుకోలేదు. నేను ఇప్పుడేమీ చేయలేను, వెళ్ళి ఇక్కడి నుంచే. లెస్టర్, అలా అంటే ఎలా? నువ్వు ఒక్కడే ఉన్నావు, ప్లీజ్ సహాయం చేయి. నేను సహాయం చేశానంటే ఉన్న ఈ ఒక్క ల్యాప్టాప్ కూడా లాగేసుకుంటారు. వెళ్ళు, నేనైతే నీకు సహాయం చేయను. వెళ్ళి ఆ పోలీసులను అడుగు. అబ్బా, ఇంత పెద్ద సమస్య వచ్చి పడిందేంటి? మనకి లెస్టర్ సహాయం చేస్తాడనుకున్నాను, కానీ ఫస్ట్ టైం లెస్టరే మనకి సహాయం చేయలేకపోతున్నాడు. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే పోలీసులను అడగాలి. లెస్టర్ దగ్గర ఉన్న యాక్సెస్ మొత్తం అన్ని లాగేసుకున్నారంట పోలీసులు. ఎందుకంటే మనమైతే ఇంతకుముందు బ్రెయిన్ రాట్ యానిమల్స్కి ఇంకా వాళ్ళందరికీ సహాయం చేయడానికి లెస్టర్ ఉపయోగపడ్డాడని వాళ్ళైతే బ్రెయిన్ రాట్ యానిమల్స్ కోసం అన్ని లాగేసుకున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నది మనకి ఒక్కటే ఆప్షన్, మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులకి అయితే మాత్రం క్లియర్గా చెప్పాలి బ్రెయిన్ రాట్ యానిమల్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు, మేము చూసుకుంటామని. అప్పుడు పోలీసులు మనకి సహాయం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా సహాయం చేస్తారనుకుంటున్నాను. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే గైస్, సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట పోలీస్ స్టేషన్కి. అయితే చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు నాకు సహాయం చేస్తారు అనిపిస్తుంది, బట్ వాళ్ళకైతే బ్రెయిన్ రాట్ యానిమల్స్ అస్సలు నచ్చరు. ప్రెజెంట్ గవర్నమెంట్ కూడా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలని చాలా చాలా నోటీసులు అయితే పంపించింది. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే అడుగుదాం. సార్ ఒక చిన్న సహాయం చేయండి. చిన్న సహాయం అనుకుంటారు, పెద్ద సహాయం అనుకుంటారు, కానీ నాకైతే మాత్రం ఒక హెల్ప్ కావాలి. అదేంటంటే నా ఫ్రెండ్స్ గురించి మీకు తెలుసు కదా, అదే బ్రెయిన్ రాట్ యానిమల్స్. వాళ్ళందరూ సిటీ విడిచి వెళ్ళిపోయారు, బట్ ఎక్కడున్నారో తెలీదు. దయచేసి వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని ట్రేస్ చేసి ఎక్కడున్నారో నాకు కనిపెట్టి చెప్పండి ప్లీజ్. వాళ్ళు మళ్ళీ నేను వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నాను. దాంతోపాటు నా తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరిని ఏమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆ బ్రెయిన్ రాట్ యానిమల్స్ అన్ని పంపించమని చెప్పింది నేనే కదరా. రేయ్, ఇంకొకసారి చెప్తున్నాను, మళ్ళీ వాళ్ళు ఇక్కడ కనబడ్డారనుకో, ఈసారి నిన్నే లాస్ ఏంజల్స్లో లేకుండా చేస్తాను, అర్థమవుతుందా? పోరా ఇక్కడి నుంచి. ఇంకొకసారి మళ్ళీ అలాంటి చెత్తని తీసుకొచ్చావంటే నీ పని అయిపోతుంది. ఆగండి, సార్తో నేను మాట్లాడతాను. ధను, ఏమైందో చెప్పు. నువ్వేం కంగారు పడకు. నీ మిత్రులు లాస్ ఏంజల్స్లో లేరని నేను విన్నాను. నువ్వు కంగారు పడకు, నేను వాళ్ళని తీసుకొని వస్తాను. సార్ పదండి సార్, మన ఇద్దరం వెళ్ళి తీసుకుని వద్దాం. ఇంతమంది ఆఫీసర్లు మీరు ఒక్కరే మంచోళ్ళు. నన్ను అప్పుడే మంచోడిని చేయకు, కానీ నేను చెప్పేది పూర్తిగా విను.
మంచి పని చేశావురా. చాలా రోజులకి నీ వల్ల ఒక ఉపయోగం వచ్చింది. ఆ బ్రెయిన్ రాట్ చెత్తని పంపించావు. నేను వాళ్ళకి సహాయం చేస్తాననుకుంటున్నావా? నీకు సహాయం చేస్తాననుకుంటున్నావా? ఇక్కడి నుంచి వాళ్ళు పోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకసారి నన్ను కొట్టడానికి చూస్తావా? రేయ్, పోలీసుల మీద చేసుకున్నాడు, వీడిని కాల్ చేయండి. నా ఫ్రెండ్స్ ని చెత్త అంటే నేను ఊరుకుంటా అనుకున్నావా? అరే, మనం తొందరగా తప్పించుకోవాలి. వీళ్ళైతే నా పైన ఫైరింగ్ చేస్తున్నారు. ఫాస్ట్ గా తప్పించుకోవాలి. నా లోపల వెస్ట్ ఉంది కాబట్టి నాకైతే ఏం కాదు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే వీళ్ళు పట్టుకొని మనల్ని అయితే జైల్లో వేసేస్తారు. ఒకవేళ వీళ్ళు కనుక మళ్ళీ జైల్లో వేసినట్లయితే మాత్రం మనం బయటకు వచ్చేలోపే మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే ఆగి లొంగిపో, లేకపోతే మాత్రం ఇక్కడే నేను అడ్డంగా చంపేస్తాం. అర్థమవుతుందా? ఎక్కడికి తప్పించుకుంటావు? ఈ రోజు నువ్వు మా చేతిలో తప్పించుకోలేవు. పూర్తి బందోబస్తు రెడీ చేస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్తావో చూస్తాం రా. ఫిక్స్ అయిపోయారు. వీళ్ళైతే మనల్ని పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడి నుంచి తొందరగా మనం తప్పించుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళని కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? వాళ్ళు ఎక్కడున్నారు? ఒక్క ఐడియా వచ్చింది. మన రంగబాబా ఉన్నారు కదా, రంగబాబా ఖచ్చితంగా మనకైతే సహాయం చేస్తారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పాలి. చెప్పిన తర్వాత మన స్నేహితులు ఎక్కడున్నారో ఖచ్చితంగా అని చెప్పి మనకైతే సహాయం చేస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అయితే పెట్టాలి. అప్పుడు అందరికీ నేనైతే ఖచ్చితంగా సారీ చెప్తాను. ఎందుకంటే అనవసరంగా అనాలని మాటలని అన్నాను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వెనక్కి తీసుకొని రావాలి. కానీ పోలీసులు నన్ను విడిచిపెట్టట్లేదే. అరే, నన్ను విడిచిపెట్టండి. ఊరి నాయనా, ఎక్కడ చూసినా ఫుల్గా వెహికల్స్ అయితే పెట్టారు. పోలీసులు అయితే మాత్రం మనల్ని పట్టుకునేదాకా విడిచిపెట్టేలా లేరు. మనం ఫాస్ట్గా ఇక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవ్వాలి. అదిగోండి, మన ఎదురుగానే చాలా అంటే చాలా పోలీస్ కార్లు అయితే ఉంచేశారు. ఓకే, మనం అయితే ఇప్పుడు తప్పించుకోవాలంటే ఇక్కడ ఉండకూడదు. సిటీలో తిరిగినట్లయితే ఖచ్చితంగా పట్టుకుంటారు. మనమైతే కొండలపైకి వెళ్ళి కొండల నుంచి షార్ట్ కట్లలో కొట్టి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. నాకైతే ఇక్కడ పోలీస్ కార్లు, అబ్బా, అడ్డం లేవండి. అరే, పోలీస్ కార్ అనే లోపే ఇక్కడ కనబడింది. నాకు తెలిసి ఫుల్గా పెట్టేసినట్టుగా ఉన్నారు. మనం ఇంకా సిటీలో ఉండకూడదు. ఆల్మోస్ట్ మనం అయితే సిటీ అవుట్కట్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. సారీ బాయ్. ఓకే, అక్కడ ఎదురుగా మీకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండపై నుంచి షార్ట్ కట్ ద్వారా మనమైతే వెళ్ళి రంగబాబా గారిని కలవాలి. అతన్ని కలిసినట్లయితే మనకి దొరికిపోతుంది. చూసుకున్నట్లయితే ఇక పోలీసులు అయితే ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు. మనమైతే ఫైనల్లీ తప్పించుకున్నాము అంటున్నానో లేదు, వెంటనే వచ్చి పోలీస్ కార్ అడ్డంగా వస్తుంది. ఫైనల్లీ సిటీ అవుట్కట్స్కి వచ్చేసాం. ఇక కొండల నుంచి తప్పించుకుందాం. అమ్మ బాబోయ్, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునేసరికి మన కారు మొత్తం పాడైపోయి ట్రాష్ లా అయిపోయింది. సరే, మనం ఏదో ఒకలాగా రంగబాబా గారి యొక్క కొండపైకి వచ్చేసాం. ఆయన ఇక్కడే ఉంటారు. ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడు. ముందుగా ఆయన ఇక్కడ ఉన్నారంటారా? అదిగోండి, గాల్లో కనబడుతున్నారు కదా జపం చేసుకొని. ఆయనే మన రంగబాబా, మీకు తెలుసు కదా. ఓకే, ఈయన ఉన్నారంటే మనకు ఖచ్చితంగా సహాయం చేసినట్టే, మనల్ని కనిపెట్టినంత ఆనందం అయితే వస్తుంది నాకు. రంగబాబా, ఒక పెద్ద విషయం జరిగింది. నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. నా ఫ్రెండ్స్ బ్రెయిన్ రాట్ యానిమల్స్ గురించి మీకు తెలుసు కదా, వాళ్ళందరినీ నేను అనవసరంగా పంపించేశాను ఇక్కడి నుంచి. వాళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుందని, ఇంకా లాస్ ఏంజలస్ ప్రజలకి చాలా ముప్పులు ఉన్నాయని ఇక్కడి నుంచి పంపించేశాను. వాళ్ళని ఇప్పుడు ఎలా అయినా సరే నేను కనిపెట్టాలి, మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళతోనే షిన్చాన్ కూడా వెళ్ళిపోయాడు అనమాట. షిన్చాన్ గారిని కూడా నేను వెనక్కి తీసుకొని రావాలి. దయచేసి నాకు సహాయం చేయండి. వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పండి ప్లీజ్. రంగబాబా, మీరు మాత్రమే ఉన్నారు ఇప్పుడు నాకు సహాయం చేయడానికి. నువ్వు తీసుకున్నది సరి అయిన నిర్ణయమేదాను. ఎందుకంటే వాళ్ళు ఈ గ్రహానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇంకొక గ్రహం నుంచి మన భూగ్రహానికి వచ్చారు. వాళ్ళ వల్ల మన భూగ్రహానికి ఎంతగానో ముప్పు ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతో సరైనది. కానీ విధి ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. వాళ్ళు కూడా నిన్ను కలిసి నీకు మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్న దానికి నేను పూర్తిగా మర్యాద ఇస్తున్నాను. అందుకే ఇప్పుడు వాళ్ళ యొక్క ఆచూకీ నేను చెప్పలేను. రంగబాబా, అది కాదు, ఒక్కసారి నా మాట వినండి. కానీ మా షిన్చాన్, అవును షిన్చాన్ ఏం చేశాడు? షిన్చాన్ ఖచ్చితంగా నన్ను కలవాలనుకుంటాడు. వాడు నేను లేకుండా అసలు ఉండలేడు. షిన్చాన్ కూడా నిన్ను కలవకూడదనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళలానే ఒక రోజు నువ్వు షిన్చాన్ని కూడా తరిమేస్తావనే భయంతోని షిన్చాన్ కూడా కలవకూడదనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కలవకూడదు అనుకుంటున్నాడు. కాబట్టి నేను నీకు సహాయం చేయలేను. తను కలవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా నేను అప్పుడు ఆచూకీ చెప్పేవాడిని. నేనైతే ఇందులో ఏమీ చేయలేను. కానీ నేను నీకు ఒక చిన్న సలహా ఇస్తాను. వాళ్ళు ఇంకా లాస్ ఏంటోస్ లోనే ఉన్నారు. నువ్వు బాగా ఇక్కడ వెతుకు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే రూపే పట్టుకున్నట్లయితే. ఇక నాకు తెలుసు, అర్థమైంది బాబా. ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను. అరే, షిన్చాన్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. నేను వాడిని ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదు. వాడికి ఏం తక్కువ చేశానని ఇలా చేస్తున్నాడు? షిన్చాన్ ఇంకా మన ఫ్రెండ్స్ అందరినీ
వాళ్ళందరినీ వెనక్కి తీసుకొని రావాలి, అందరికి నేను సారీ చెప్పాలి. అబ్బా చాలా పెద్ద తప్పు చేశానే, అనవసరంగా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమన్నాను. సరే లేట్ చేయకుండా తొందరగా మనం పట్టుకోవాలి. ఇంకా మించిపోయింది ఏం లేదు, వాళ్ళు ఇంకా మన లాస్ సెంటర్స్ లోనే ఉన్నారంట. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళాలి. మన సిటీ మొత్తం వెతకంది ఇంకా ఒక ప్రదేశం అయితే ఉంది. సరే అక్కడికి వెళ్దాం, ఖచ్చితంగా అక్కడే ఉంటారు. టుంగ్ టుంగ్ మామ, ధను అన్న చాలా ఫీల్ అవుతాడు. ప్లీజ్ మనందరం వెళ్ళిపోదాం, అందరం కలిసి ఉందాం. ఏం కాదు టుంగ్ టుంగ్ మామ, ప్లీజ్. ధను అన్న బాధపడతాడు. క్షమించు షించాన్, నువ్వు ఇక్కడ దిగిపోయి ధను దగ్గరికి వెళ్ళు. లేకపోతే ధను మళ్ళీ నిన్ను ఎంతగానో మిస్ అవుతాడు, బాధపడతాడు. ఒక్కసారాగు, ఇందాక నుంచి కడుపులో తిప్పుతుంది, సుస్సు పోసుకొని వస్తాను. వెంటనే అప్పుడు ఇక్కడి నుంచి తక్షణమే బయలుదేరదాం. ఇంకా ఎంత చెప్పాలి టుంగ్ టుంగ్ మామ? ధను అన్న మనకి అంత సహాయం చేశాడు, మిమ్మల్ని ఎంతమంది చూసుకున్నాడు, ఎన్నోసార్లు కాపాడాడు. ఇప్పుడు ధను అన్నని విడిచి వెళ్ళిపోతారా చెప్పు? అన్నిసార్లు మాకు సహాయం చేశాడు కాబట్టే ధనుకి ఇబ్బంది పెట్టకూడదని వెళ్ళిపోతున్నాం షించాన్. డెవిల్ టోంగ్ సాహూర్, ఎక్కడికి వెళ్ళిపోతారా మీరు? నేను పెట్టిన ఆటలు ఆడకుండానే వెళ్ళిపోతారా? ఒక్క ఆటకే వెళ్ళిపోతారా? ఇప్పుడు నా యొక్క ప్రతిభని చూడండి, వీళ్ళందరినీ నా గుప్పెట్లో పెట్టేసుకుంటాను. డెవిల్ టోంగ్ సాహూర్, ఇక్కడ ఏం చేస్తున్నావు మిత్రమా? ఇలా వచ్చేసేయ్. నువ్వేం చేస్తున్నావురా బుడంకాయ్? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు. డెవిల్ టోంగ్ సాహూర్, మిమ్మల్ని కాపాడేది ఎవరు? ఓ వాడున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్తా. ఇంతకు ముందు మనమైతే బొంబర్డియర్ క్రాకడీలోని చంపడానికి వెళ్ళినప్పుడు ఈ రూట్ నుంచే వెళ్ళాం. ఖచ్చితంగా ఈ రూట్ నుంచి వెళ్తే వాళ్ళని కనిపెట్టచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇటే సైడ్ వెళ్ళుంటారు అనుకుంటున్నాను. మనమైతే సిటీ మొత్తం వెతికాం. ఈ సైడ్ అయితే ఎవరు నువ్వు? రేయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రే దయచేసి నన్ను విడిచిపెట్టు. మా స్నేహితులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇంకా ఉండదు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్తాను, ప్లీజ్. నువ్వేమీ కంగారు పడకు. మీ వాళ్ళందరూ వెళ్లకుండా నేనే ఆపాను. వాళ్ళని నేనే బంధించాను. డెవిల్ టోంగ్ సాహూర్, ఏం మాట్లాడుతున్నారా? మా వాళ్ళని ఏం చేసావు? రే విడిచిపెట్టు, వాళ్ళని విడిచిపెట్టు, లేకపోతే నీ పని ఇక్కడే అయిపోతుంది. అరవద్దు. అరిచి నీ యొక్క ఎనర్జీని పాడు చేసుకోకు మిత్రమా. అలానే ఉండు. ఎందుకంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవని నాకు కూడా తెలుసు. గాని నీకు మళ్ళీ ఇంకొక పరీక్ష పెట్టబోతున్నాను. దానిలో నెగ్గు. ఇంతకు ముందు నా తమ్ముణ్ణి ఓడించావు కదా, ఇప్పుడు నువ్వు ఈ పరీక్షలో నెగ్గావనుకో, అప్పుడు మీ వాళ్ళని వెనక్కి తెప్పిస్తాను. నేను మాట ఇచ్చానంటే మాటే అని నీకు తెలుసు కదా. అరే దయచేసి మా వాళ్ళని విడిచిపెట్టు. సరే ఎటువంటి పరీక్ష అయినా ఏది ఏమైనా సరే నేను ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉన్నాను. మా వాళ్ళని విడిచిపెడతావని మాట ఇవ్వు నువ్వు, ప్లీజ్. ఇంతకు ముందు మాటిచ్చినట్టుగానే నేను వాళ్ళని విడిపించాను. ఇప్పుడు కూడా మాటిచ్చాను వాళ్ళని విడిపిస్తా అని. ఇప్పుడు నువ్వు ఆడాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఆటకి సిద్ధంగా ఉన్నావు కదా? అవునవును, నేను సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ నేను దీంట్లో గెలవలేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? మా వాళ్ళని విడిపిస్తావా? ఇందులో ఓడిపోతే మీ వాళ్ళతో పాటు నువ్వు కూడా అంతమైపోతావు. అప్పుడు మిగిలింది నేను ఒక్కడిని మాత్రమే. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మొదలు పెడదాం. ఆటలోకి పంపిస్తున్నాను రా, సిద్ధంగా ఉండు. ఆల్ ద బెస్ట్. అయిపోయింది. వాడిని ఒకే దెబ్బకి దానిలోకి పంపించేశాను. ఇప్పుడు వాడి వల్ల కాదు. వీడి చావు వీళ్ళ చావు ఇక్కడే, ఇందులోనే అవుతుంది, నా శరీరంలోనే. డెవిల్ టోంగ్ సాహూర్. Tung sahur. Anomali mengerikan yang hanya keluar pada sahur. Konon katanya kalau ada orang yang dipanggil sahur 3 kali dan tidak nyaut, maka makhluk ini datang di rumah kalian. Seremnya. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏవో మాటలు వస్తున్నాయి. టుంగ్ 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 సహూర్ యొక్క పేర్లు వినబడుతున్నాయి. నాకు తెలిసి డెవిల్ టుంగ్ సహూర్ గాడికి సంబంధించింది అనుకుంటా. నేను ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి. దీన్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి. మన స్నేహితులందరినీ విడిపించాలి. అబ్బా వాళ్ళని అనవసరంగా నేను పంపించాను. ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఇప్పుడు వెనక్కి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వీడిని అంతం చేయొచ్చు. ఈ డెవిల్ టుంగ్ సహూర్ గాడి పని ఇంకా అయిపోతుంది. లేట్ చేయకుండా తొందరగా మనం దీన్ని కంప్లీట్ చేయాలి. అప్పుడు మన వాళ్ళందరూ వెనక్కి వస్తారు. వాళ్ళందరూ వెనక్కి వస్తే
చాలు నాకు. వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ఎలిమినేట్ చేద్దాం, కానీ మన స్నేహితుల్ని కాదు. వాళ్ళని మనతోనే ఉన్నిద్దాం. ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ సమస్యల్ని పూర్తిగా అరికడదాం. ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. ఇక్కడ లేజర్ బీమ్ ఉంది, దీనికి టచ్ అవ్వకుండా. ఎస్, ఫైనలీ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ దీనిపైకి జంప్ చేయాలి. ఇక్కడ గొట్టం పైకి. ఓ మై గాడ్, జస్ట్ మిస్, జారిపోయిండేవాడిని. ఎలా అయినా దీని దగ్గర నుంచి నేను తప్పించుకోవాలి. ఎట్టి పరిస్థితిలో దీన్ని మనం కంప్లీట్ చేయవలసిందే. ఓకే, ఇక్కడైతే మనకి చెక్క ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూజ్ దీస్ బీమ్స్ టు బిల్డ్ యువర్ వే అక్రాస్ అంట. అంటే ఇక్కడున్న బీమ్స్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్కలు ఉన్నాయి కదా, ఈ చెక్కల్ని కరెక్ట్గా మనం ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. బట్ మనకి ఇంకొక చెక్క కావాలి ఇక్కడ. అంటే మనం ఇక్కడ నుంచి ఇంకో చెక్క తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నాను. సో మనం దీన్ని ఇక్కడ ఇంకొకసారి ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ అవ్వట్లేదేంటిది. ఓకే, డన్, ప్లేస్ అయింది. మళ్ళీ మనకి ఇంకొక చెక్క అయితే కావాల్సి ఉంటుంది. ఇంకోటి కూడా తీసుకున్నాం. డన్. సో ఫైనల్లీ మనమైతే మొత్తం 3 తీసుకున్నాం అనమాట. బట్ థర్డ్ది ఎక్కడ పెట్టాలి? ఓ, థర్డ్ది పెట్టడానికి పైన ఉంది. ఈ పైన పెట్టేద్దాం. సో ఇక్కడి నుంచి పెట్టి చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడో టుంగ్ 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 సహూరు. ఓకే, డన్. ఫైనల్లీ మనమైతే ప్లేస్ చేసేసాం. ఇక లేట్ చేయకుండా ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అవ్వాలి. నెక్స్ట్ ఇటువైపు వెళ్ళాలి. ఓ, ఇక్కడేదో వెంట్ ఉంది. ఈ వెంట్ని మనం ఓపెన్ చేయాలి. దీని మీద క్లిక్ చేయమంటారా? 1 2 3 టైమ్స్ మనం క్లిక్ చేయగానే ఇదైతే ఓపెన్ అయింది. మనమైతే లోపలికి వెళ్దాం. కమాన్, లెట్స్ గో. ఓకే, ఇక్కడ ఇంకొక వెంట్ ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. డన్. ఫైనలీ దీన్ని ఓపెన్ చేసేసాం. ఇక్కడైతే కొత్తగా ఏవేవో ఉన్నాయి. ఇక్కడేవో ఫ్యాన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఎలా ఓ మై గాడ్, గాల్లో తేలుతున్నాం. ఇక్కడ నుంచి మనమైతే గాల్లో తేలుకుంటూ దీనిపైకి వచ్చేసాం. అమ్మో బాబో, ఇక్కడ లేజర్ బీమ్ ఉంది, దానికి అస్సలు టచ్ అవ్వకూడదు. ఓకే, టచ్ అవ్వట్లేదు. డన్. మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్కి ఓకే వచ్చేసాం. ఓకే, మళ్ళీ ఎగురుతున్నాం. డన్. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాం. ఉరే, ఏంట్రా ఈ టుంగ్ టుంగ్ సహూర్ గాడు ఇంత భయంకరంగా ఉన్నాడు? నాకు తెలిసి డెవిల్ టుంగ్ సహూర్ యొక్క స్నేహితుడు వీడేనేమో. ఓకే, డన్. ఫైనల్లీ మనమైతే ఓపెన్ చేసాం. ఒక వెంట్లోకి అయితే వచ్చేసాం అనమాట. సో గేమ్ని మనం తొందరగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకో వెంట్ ఉంది. తొందరగా మనం ఇంకో స్టేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్. డన్. ఓపెన్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకేదో ప్లేస్ ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే ప్లే ఏరియాలా ఉంది చూడడానికైతే మాత్రం ఇది. బట్ ఇక్కడ నుంచి మనం ఆ సైడ్కి వెళ్ళాలనుకుంటా. ఎలా వెళ్ళాలి? ఓకే, ఇక్కడ ఇంటిపై నుంచి అటు సైడ్ జంప్ చేయాలనుకుంటా. అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ మనకి యారో మార్క్ కూడా ఇచ్చాడు ఇటు సైడ్ వెళ్ళమని. అమ్మా, కింద పడిపోయానా నేను? ఓకే, మనమైతే కింద పడకుండా వెళ్ళాలి. కింద పడితే ఎలిమినేట్ అవుతాం అనమాట. చూసుకొని వెళ్ళాలి. ఓకే, టర్న్ చూసుకొని వెళ్దాం. అస్సలు మనం కింద పడద్దు. కిందనైతే లావా ఉంది చూసారా? ఆ లావా పైన పడినట్లయితే మాత్రం మనం కాలిపోతాం అనమాట. డన్. మనమైతే కరెక్ట్గానే చేస్తున్నాం అనుకుంటున్నాను. డన్. నెక్స్ట్ కూడా ఏ ఉంది. ఏ పైకి జంప్ చేద్దాం. ABCDEFG 3 2 1. డన్. ఫైనలీ మనం అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వెంట్ ఉంది. ఇక్కడ మనకి డోర్స్ ఉన్నాయి, కానీ ఆ డోర్స్ అనేవి బ్లాక్ చేసి ఉన్నాయి. మనమైతే వెంట్స్ ద్వారా మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఇంకో స్టేజ్కి అయితే. నెక్స్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా డోర్ బ్లాక్ చేసి ఉంది. ఈ డోర్ని ఓపెన్ చేయడం ఎలా మనకు అర్థం కావట్లేదు. బట్ మనకి ఓకే, ఇక్కడ బటన్ ఇచ్చాడు. బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. డన్. ఓపెన్ కూడా అయ్యింది. ఏంటిది? ఇక్కడైతే మనకి యూ హ్యావ్ టు ఫైండ్ ద 3 బటన్స్ అంట. మనమైతే 3 రెడ్ బటన్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసి ఆ రెడ్ బటన్స్ మీద క్లిక్ చేయాలనుకుంటా. ఓకే, నాకు అర్థమైంది. సో మనమైతే కనిపెట్టాలి. ఇక్కడ ఏమైనా రెడ్ బటన్ మీకు కనబడుతుందా? సో నాకైతే ఇక్కడ ఎటువంటి రెడ్ బటన్ కనబడట్లేదు. గ్రీన్ కలర్ది కనబడుతుంది. ఇందాక మనం క్లిక్ చేసాం కాబట్టి గ్రీన్ అయింది. సరే, మనం పైకి వెళ్దాం. సో ఇక్కడైతే మనకి ఎక్కడానికి ఉందన్నమాట. ఇక్కడ లేజర్స్ ఉన్నాయి, మనం టచ్ అవ్వకుండా వెళ్ళాలి. ఓకే, అదిగోండి, అక్కడైతే మనకు ఒక రెడ్ బటన్ కనబడుతుంది. సో ఆ రెడ్ బటన్ని వెళ్ళి మనం తొందరగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వీటికి టచ్ అవ్వకుండా వెళ్ళాలి. టచ్ అయితే మాత్రం బూడిద అయిపోతాం. డన్. ఫైనల్లీ మనమైతే రెడ్ బటన్ని క్లిక్ చేసాం. ఒకటి కనిపెట్టాం అనమాట. ఇంకా 2 ఉన్నాయి. సో ఆ రెండింటిని కూడా మనం తొందరగా కనిపెడదాం. ఓకే, మనమైతే టచ్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. డన్. ఓకే, మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవైతే టచ్ చేసాం. సెకండ్ ఫ్లోర్లో కూడా రెడ్ బటన్ అయితే ఒకటి ఉంది. దీన్ని కూడా మనం టచ్ చేసాం. అరే, థర్డ్ రెడ్ బటన్ కూడా ఇక్కడే ఉంది. సో దీన్ని టచ్ అవ్వకుండా మనమైతే వెళ్ళి దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్, లెట్స్ గో. ఓకే, ఫైనలీ ప్రెస్ చేసాం. సో ఇక్కడైతే మనకి వాల్ట్ అయితే ఓపెన్ అయ్యిందా? ఓకే, డన్. ఓపెన్ అయిపోయింది. ఇక్కడైతే డిఫరెంట్ టుంగ్ టుంగ్ సహూర్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా లావా ఉంది. లావాలో పడకుండా మనమైతే జంప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొక వాల్ట్ ఉంది. ఈ వాల్ట్ని మనం స్పిన్ చేయాలనుకుంటా. సో దీన్ని ప్రెస్ చేశాను. బట్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? ఏం కాలే కదా? అరే నాయన, నాకు ఏమైందో కూడా అసలు అర్థం కాలేదు. అంతా బ్లాక్ అయింది. ఓకే, కింద అయితే మాత్రం లావా ఉంది. చూసుకొని మనం క్రాస్ చేసేసాం. డన్.
ఇక్కడైతే రూమ్ ఉంది గాయస్. ఈ రూమ్ని అన్లాక్ చేయబోతున్నాం ఇప్పుడైతే. ఓకే, యూ ఓన్లీ ఫౌండ్ 0/1 అంటే ఇక్కడేదో బటన్ ఉందంట. బటన్ని ప్రెస్ చేయాలి. ఓ ఇక్కడ ఉందా, డన్. బటన్ని ప్రెస్ చేసాం, ఓపెన్ అయిపోయింది. అమ్మో, ఇక్కడైతే ఒక టుంగ్ టుంగ్ సహూర్ గడు ఉన్నాడు. వాడు చూడడానికి నవ్వుకునే ఉన్నాడు, కానీ వాడు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తున్నాడు. చూడండి, వాడు మళ్ళీ అటాక్ చేసే లోపు ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. ఓ మై గాడ్, లేజర్ తగిలేసిందే. సరే, మళ్ళీ ప్రయత్నిద్దాం. ఈసారి అయితే మాత్రం వాడిని అస్సలు మనంతో దొరకదు. లెట్స్ గో. సో ఫైనలీ మనమే తప్పించుకున్నట్టుగా ఉన్నాం. కమాన్, వాడు వస్తున్నాడు రే. అమ్మా, ఓకే, జంప్ చేసాం. బటన్ని ప్రెస్ చెయ్యు. లెట్స్ గో. అమ్మా, వచ్చేసాను. నువ్వు ఇక రాలేవురా టుంగ్ టుంగ్ సహూర్గా. ఫైనలీ మనమైతే ఎస్కేప్ అయిపోయాం అనమాట. డన్. నెక్స్ట్ స్టేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక వాల్ట్ ఉంది, దీని ద్వారా మనమైతే లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ నెక్స్ట్ ఏం స్టేజ్ ఇచ్చాడో చూద్దాం. తొందరగా మనమైతే దీన్ని కంప్లీట్ చేసి మన స్నేహితులందరినీ వెనక్కి రప్పించుకొని ఆ డెవిల్ టుంగ్ సహూర్ గాన్ని అంతం చేయాలి. నా చేతికి గన్ ఇచ్చాడు, బట్ ఎందుకు? వామ్మో, ఎదురుగా చూడండి, చిన్న టుంగ్ సహూర్ అయితే ఉంది. వామ్మో, వీడు వచ్చి నా పైన అటాక్ చేయడానికి వస్తున్నాడు. ఓకే, మనం ఈ గన్తో ఫైర్ చేస్తుంటే వాడు అక్కడే ఆగిపోతున్నాడు, లేకపోతే వాడు మన ముందుకు వచ్చేస్తున్నాడు అనమాట. మనమైతే ఫైర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఓ ఇది బొమ్మ అయితే పర్వాలేదు. వచ్చేస్తున్నాడు రే. వస్తున్నాడు. డన్. ఒక్క షాట్, ఫైనల్ షాట్ కూడా ఇచ్చేసాం. దెబ్బకి వాడు పడ్డాడు. చూడండి, ఇక్కడ చిన్న టుంగ్ సహూర్ గాడు. కానీ వీళ్ళందరూ డేంజర్ అనమాట, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. సో ఫైనలీ మనమైతే ఈ రౌండ్ని కంప్లీట్ చేసాం. ఇక్కడ డోర్ కూడా ఓపెన్ అయింది. ఇక్కడైతే లేజర్స్ నుంచి మనం ఎస్కేప్ అవుతున్నాం. ఇక్కడ బటన్ ఉంది, ప్రెస్ చేసి డోర్ని అయితే ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఇదేంటిది? ఇక్కడ కూడా టుంగ్ సహూర్ గాడు ఉన్నాడా? వీడు చాలా డేంజర్ ఏమో. ఏదైతే మంచోళ్ళనే ఉన్నాడో, బొమ్మలా ఉంది. ఓకే, మనం ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ యారో మార్క్ అయితే మనకి చూపించాడు, దీని ప్రకారంగా వెళ్ళాలి. కింద లావా ఉంది, చూసుకొని జంప్. అబ్బా, లావా పైకి జంప్ చేశాను. చూసుకొని మనం జంప్ చేయాలి, కంగారు అయితే అస్సలు పడద్దు. ఓకే, డన్. మనమైతే పైకి వచ్చేసాం. చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి డన్, జంప్ చేసాం. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడికి డన్. ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసాం. సో కింద లావా చాలా భయంకరంగా ఉంది, బట్ మనం మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడైతే మాత్రం మనం ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ పడ్డామంటే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి ఉంటుంది. ఓకే, డన్. ఇక్కడైతే పైన ఉంది ఒకటి. వామ్మో, అది చూసారా, లేజర్ బీమ్. నేను చూసుకోలేదు, టచ్ అయితే అయిపోతుండే మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెంటనే కూడా మనం ఓపెన్ చేసి లోపలికి అయితే వచ్చేసామన్నమాట. డన్. సో చూసుకున్నట్లయితే మాత్రం అంతా ఓపెన్గా ఉంది. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడో నాకు కొంచెం భయంకరంగానే ఉంది. సో మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. మన ఫ్రెండ్స్ కోసం ఖచ్చితంగా ఈ పని మనం చేయాల్సిందే. గాల్లోకి వెళ్ళి మనమైతే ఇంకొక వెంట దగ్గరికి వచ్చాం. సో దీన్ని అయితే ఓపెన్ చేసాం. ఇదేంటి మొత్తం డిఫరెంట్గా ఉంది. పైన అయితే చాలా లేజర్ బీమ్స్ ఉన్నాయి, వీటిని టచ్ అవ్వకుండా మనం వెళ్ళాలనుకుంటా. ఓకే, అయితే తిరుగుతూ ఉన్నాయి, మనమైతే టచ్ అవ్వకుండా చూసుకొని వెళ్ళాలి. మరీ అంత కష్టంగా లేదు, చాలా సింపుల్గానే ఉంది. మనం మెల్లగా చూసుకొని అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఓకే, డన్. లాస్ట్ అండ్ ఫైనల్ది, దీన్ని కూడా కంప్లీట్ చేసేసాం. వామ్మో, ఇక్కడ ఇంకా లేజర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ లేజర్సే పెట్టినట్టుగా ఉన్నాడు. మనం చూసుకొని వెళ్ళాలి. టచ్ అయితే అసలు కాను నేనైతే. ఓకే, మనమైతే ఎస్కేప్ అవ్వబోతున్నాం. లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం గైస్. ఈ లాస్ట్ స్టేజ్ మనం కంప్లీట్ చేయాలంటే ఇంకా మన వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సో అప్పుడు ఖచ్చితంగా మీ సపోర్ట్తో మనమైతే గాల్లోకి వెళ్ళి తప్పించుకుందాం. ఓకే, గాల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ముందుకి జంప్ చేయాలనుకుంటా. ఓకే, జంప్ చేసుకుంటూ మనమైతే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే మనకి ఏరో మార్క్స్తో పైకి వెళ్ళమని చూపిస్తుంది. సో పైకి అయితే వెళ్ళాలనుకుంటా. సరే, మనమైతే ఫాలో అవుతూ వెళ్దాం. ఇక్కడ నుంచి పైకి వచ్చాం. ఓకే, దీని పైకి వచ్చేసాం. ఇక్కడ ఏదో చూడండి, పైనుంచి అయితే మాత్రం మనకి బ్యాడ్ స్మెల్ అయితే ఇది వస్తుంది. సో మనం అయితే దీన్ని ప్రెస్ చేస్తే అది ఆగిపోయింది. ఓకే, మనం ఈ గొట్టం పైనుంచి అయితే వెళ్ళాలి, చూసుకోవాలి. ఓకే, డన్. క్రాస్ చేసాం. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ లేజర్ బీమ్ ఉంది, దీనికి టచ్ అవ్వద్దు. చూడండి, మొత్తం చాలా ఎలక్ట్రిసిటీలా ఉంది. దాన్ని టచ్ అయితే అయిపోతుండే మనం. డన్. అయిపోయింది అనుకున్నా కదరా, ఏదో పైనుంచి కింద పడ్డాను. అరే, మళ్ళీ ఇక్కడే ఉన్నావా? అలా అయితే పర్వాలేదు. మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుందేమో, నేను కొంచెం భయపడ్డాను. ఓకే, ఇక్కడ నుంచి మనం కంప్లీట్ చేయొచ్చు ఈజీగానే. ఓకే, చూసుకొని జంప్ చేయాలి, కంగారు అయితే అస్సలు వద్దు. ఓకే గైస్, మనం అయితే కార్నర్కి వచ్చేసాం. ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే లెఫ్ట్, దీనిపైకి జంప్ చేయాలనుకుంటా. ఓకే, చూసుకొని ఓకే, డన్. జంప్ చేసాం. నెక్స్ట్ ఇక్కడికి కూడా వచ్చేసాం. అలా మనకైతే యారో మార్క్ ఇటు సైడే చూపిస్తున్నాడు. ఇక్కడ వెంట్ ఉంది, వెంటనైతే యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. ఓకే, నెక్స్ట్ ఏముంటుందో నాకైతే అస్సలు తెలియట్లేదు. చూద్దాం ఏముంటుందో. మై గాడ్, చూసారా, ఇక్కడ చాలా ఎలక్ట్రిక్ లేజర్స్ అయితే ఉన్నాయి. వాటిని టచ్ అవ్వకుండా మనం వెళ్ళాలి. కమాన్, మనం అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, వచ్చేసాం. నెక్స్ట్ ఏముందో చూడాలి. కిందనైతే మాత్రం నాకు ఏమీ కనబడట్లేదు.
కిందకైతే వచ్చాం. ఇక్కడ కూడా స్టిల్ ఏం కనబడట్లేదు. ఇక్కడ వెంట్ ఉంది. వెంట్ ద్వారా మళ్ళీ మనం కిందకి వెళ్ళాలా? ఎంత కిందకి వెళ్ళాలరా ఇంకా నేను? చాలా కిందకు వచ్చేసారు. ఇక్కడ ఏదో పెద్ద ఫ్యాన్ ఉంది, గాల్లోకి వెళ్తూ. ఓ మై గాడ్, ఊరి నాయనో, లేజర్స్ ఉన్నాయి ఇక్కడ. లేజర్స్ని టచ్ అవ్వకుండా మనం అయితే పైకి వెళ్ళాలనుకుంటా. ఓ జస్ట్ మిస్, అన్ని జస్ట్ మిస్లో మనం అయితే అమ్మ బాబోయ్ తగిలేసి ఉండే. అమ్మ మళ్ళీ పైకి అయితే వచ్చేసాం. మళ్ళీ కిందకి వెళ్తున్నాం. అమ్మ బాబోయ్, మళ్ళీ ఇక్కడ లేజర్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే మళ్ళీ లాస్ట్ ఇంకొక వెంట్ ఉంది. ఈ వెంట్ని ఓపెన్ చేస్తే ఏముంటుందో చూద్దాం. ఓకే, ఓపెన్ అయింది. సో ఇక్కడంతా నార్మల్గానే ఉంది. ఇదేంటిది? ఇక్కడేదో ఎనర్జీ డ్రింక్ అయితే ఇచ్చాడనమాట. ఎనర్జీ డ్రింక్ తాగి మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఓకే డన్. ఫైనల్లీ నేనైతే ఫుల్గా ఎనర్జీ డ్రింక్ తాగిన వెంటనే ఇక్కడ జంప్ చేయాలి. సో జంప్ చేయకపోతే మళ్ళీ మనం కింద పడతాం. ఓకే డన్. మళ్ళీ ఎనర్జీ డ్రింక్ అయితే తాగుదాం. సో ఇంకా తాగలేదు అనుకుంటా. తాగితేనే మన యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్కసారి దీని యొక్క స్పీడ్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. నాకైతే కొత్తగా ఉంది, ఎందుకంటే ఇంతవరకు స్లోగా వెళ్ళాను, తాగిన వెంటనే సడన్గా స్పీడ్గా పరిగెడుతున్నాను. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఈసారి అయితే మనం మిస్ చేయకుండా వెళ్దాం. ఈసారి పర్ఫెక్ట్గా చేద్దాం. ఓకే, ముందుగా దీని అయితే మనం తాగాలి. తాగిన వెంటనే మనకి శక్తి వస్తుందన్నమాట. ఆ శక్తి వచ్చిన వెంటనే అప్పుడు మనం జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనలీ తాగాను. ఇప్పుడు నాకు అర్థమైంది. చూసుకొని ఒక దాని మీద నుంచి ఇంకో దానికి జంప్. అబ్బా, మళ్ళీ మిస్ చేశాను రా. ఈసారి కంప్లీట్ చేయాలి. మనకి టైం అస్సలు లేదు, కొంచెం టైం ఉంది. ఆ టైంలో మనం ఎలా అయినా కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, అర్థమైంది. డన్. ఇక మనం ఫామ్లోకి వచ్చేసాం. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. ఇలా చూసుకొని జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. డన్. వచ్చేసాం లాస్ట్కి. ఓకే, ఎస్ ఫైనల్లీ. అరే ఇంకా ఉన్నాయా? ఇంకెన్ని ఉన్నాయరా? చూసుకొని జంప్ చేయాలి, లేకపోతే కింద పడతాం. అనుకున్నానో లేదో మళ్ళీ కింద పడ్డాం. ఓరి నాయన, ఇక్కడి నుంచి అయితే పర్వాలేదు. మళ్ళీ మొదటి నుంచి అనుకుని కొంచెం భయపడ్డాను. ఓకే ఓకే, డన్ 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 డన్. ఓకే, ఫైనల్లీ మనం కంప్లీట్ చేసేసామన్నమాట ఈ స్టేజ్ కూడా. ఇక్కడైతే మనకి మళ్ళీ బటన్ ఇచ్చాడు, బటన్ని ప్రెస్ చేద్దాం. సో ఇంకా మనకి 6 minutes అయితే ఉంది టైము. అంతలోపు మనం కంప్లీట్ చేయాలి. సో నాకు తెలిసి మనం లాస్ట్ వరకు వచ్చేసాం అనుకుంటా. ఇక్కడైతే మనకి బటన్ ప్రెస్ చేసాం. ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడున్న డోర్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. చూద్దాం. ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటిది? నా చేతికి గన్ వచ్చింది. ఓ మై గాడ్, అక్కడ ఎవరు వస్తున్నారు? ఎవరది? ఊరి నాయనో, ద డేంజరస్ డెవిల్ టుంగ్ సహూర్లా ఉన్నాడు చూడడానికి. అరే తప్పించుకోవాలి ఇక్కడి నుంచి, నాకు అర్థం కావట్లేదు. వీడు నా దగ్గరికి వచ్చేసాడే. అరే ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడి మీద ఫైర్ చేయాలి. ఓకే, నా చేతిలో ఉన్న గన్తో ఫైర్ చేయాలి. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇరుక్కున్నానబ్బా. మనం ఇరుక్కోకుండా చూసుకొని వాడిపైన ఫైర్ చేయాలి. నా దగ్గర అయితే ఒక ఆర్పీజీ గన్ అయితే ఉంది. ఈ గన్ని పర్ఫెక్ట్గా మనం ఏం పెట్టి వీడిని కొట్టాలి. బ్యాక్ సైడ్ నుంచి అయినా మనం పర్ఫెక్ట్గా ఏం పెట్టి కొట్టేస్తున్నాం. ఓకే, వాడైతే బ్లాస్ట్ అవుతున్నాడు. ఇంకా వాడికి కొంచెం హెల్త్ అయితే ఉందన్నమాట. సో 1000 హెల్త్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంక 1000 కూడా కంప్లీట్ అయితే అయిపోతాడు. ఓకే, డన్ డన్ డన్. మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఇంకా 780 మాత్రమే ఉంది వాడికి హెల్త్. 698, 644, 590, 529, 455, 410. ఇంకా కొంచెం మాత్రమే. ఫైనలీ మనం అయితే వాడిని అంతా చేయబోతున్నాం. ఇంకా 275 మాత్రమే ఉంది. 207, 111. అబ్బా, దగ్గరికి వచ్చాడు. ఒక్క బుల్లెట్తో అయిపోతుండే. సరే, వాడి హెల్త్ ఇంకా 64 మాత్రమే ఉంది. ఇది మన లాస్ట్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్కి ఫస్ట్ బుల్లెట్కి అయిపోయాడు. డన్. మనకైతే ఇక్కడ దారి చూపిస్తుంది. ఇక్కడైతే ఆరో మార్క్స్ని ఫాలో అవుతూ అక్కడైతే ఎస్కేప్ అని మనకైతే ఒక మంచి బస్ అయితే ఉందన్నమాట. ఈ బస్ ద్వారా మనం ఎస్కేప్ అవ్వచ్చు అనుకుంటా. ఫైనలీ మనం అయితే కంప్లీట్ చేసినట్టుగా ఉన్నాం. ఓకే, వాడు ఎంత పెద్ద కష్టమైన టాస్క్లు ఇచ్చినా సరే మనం కంప్లీట్ చేసి ముగించేసా. అబ్బా, ఎక్కడికి వచ్చాను? ఇంటికి వచ్చానా? వేయ్ గాయస్, మీరందరూ ఇక్కడే ఉన్నారా? అరే టుంగ్ సహూర్, బాలేరీనా, గాయస్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సారీ అనవసరంగా అనరని మాట్లాడినాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ధను, అది నేనే నీకు సారీ చెప్పాలి. నేనే నిన్ను క్షమించు అని అడగాలి. ఎందుకంటే నువ్వు మా కోసం ఎన్నోసార్లు నీ ప్రాణాన్ని రిస్క్ పెట్టి మరి కాపాడుతున్నావు. ఇంతకీ ఇక్కడికి మేము ఎలా వచ్చాం? మాకేం జరిగింది? ఆ డెవిల్ టుంగ్ సహూర్ గాని మనం అంతం చేయకపోతే వాడు మళ్ళీ ఇలానే చేస్తాడు. ప్రతిసారి మిమ్మల్ని బంధిస్తున్నాడు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వాడిపైన అటాక్ చేసి వాడిని అంతం చేస్తే ఇక మనకి లాస్ సెంటర్స్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అయితే అనరు. మనం వాడిని అంతం చేయాలి. ఇదే మన నెక్స్ట్ టార్గెట్. ఓకే, టొంగ్
టొంగ్ టొంగ్ సహూర్. వాడిని నేను అంతం చేస్తాను. ఈ రోజు రాత్రికే వాడి యొక్క చాప్టర్ ని ఫినిష్ చేయాలి. వాడికి నేనేంటో చూపించాలి. ప్రతిసారి వెనక్కి నుంచి వచ్చి దొంగ దెబ్బ తీస్తున్నాడు. నా ముందుకొస్తే వాడికి తెలుస్తుంది నేను ఏం చేస్తాను. ధనువన్న క్షమించు ధనువన్న, నేను వీళ్ళందరినీ ఆపడానికి వీళ్ళు వెనక్కి వెళ్ళాను ధనువన్న. సారీ ధనువన్న, మన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చేసారు. నువ్వు ఎంతగానో కష్టపడ్డావు. థ్యాంక్ యూ సో మచ్ ధనువన్న. ఓహో, వాళ్ళని వెనక్కి తీసుకుని రావడానికి వెళ్ళావా? నువ్వు ఇంకా నన్ను విడిచిపెట్టావు అనుకున్నా షిన్చాన్. సరే సరే, ఇక మాటలు లేవు. ఆ డెవిల్ టొంగ్ సహూర్ గారిని ఎలా అంతం చేయాలో మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వాడు నా చేతుల్లో చావబోతున్నాడు. అవును అవును, వాడిని ఎలా అయినా అంతం చేయాలి. టుంగ్ 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 సహూర్ మావా, వాడు ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి అయితే తప్పించుకోకూడదు. వాడు ఇక్కడే ఎక్కడ ఉండి ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడు ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదు. డెవిల్ టొంగ్ సహూర్, నన్ను అంతం చేస్తారా? మీకు అంత ధైర్యం ఉందారా? నా గురించి వీళ్ళకి తెలియదనుకుంటా. మళ్ళీ చూపిస్తా వీళ్ళకి నేనేంటో. డెవిల్ టొంగ్ సహూర్.